కాకినాడ నగరంలోని పలు చోట్ల ఫుడ్ సేఫ్టీ అధికారులు పాల కేంద్రాలపై ఆకస్మిక తనిఖీలు చేశారు. పలు చోట్ల ఫుడ్ సేఫ్టీ అధికారులు తనిఖీలు చేయగా పలు అక్రమాలు, లొసుగులు బయటపడ్డాయి. ఆయా చోట్ల పాలు నిల్వ చేస్తున్న ఫ్రీజర్లు సరిగ్గా లేకపోవడం, పాలల్లో నాణ్యత లేకపోవడం, పాలకు బదులు ప్యాకెట్లు వినియోగించే పాలుగా మార్చి విక్రయాలు చేస్తున్నట్లు తనిఖీల్లో బయటపడ్డాయి. శాంపిల్ సేకరించి ల్యాబొరేటరీలకు పంపిస్తామని, నివేదికల మేరకు చర్యలు తీసుకుంటామని చెబుతున్నారు. పాలలో కల్తీ జరుగుతుంది. పాల కల్తీ కారణంగా అనేక ప్రాణాలు అయితే హరించే విధంగా ఉన్నాయి. కాబట్టి పాలకి సంబంధించి అయితే కనుక తనిఖీలు చేయాలి. అలాగే ప్రభుత్వాలు కానీ అధికారులు కానీ ఏదైతే ఈ పాలు కల్తీ జరుగుతుందో దాని మీద అయితే పర్యవేక్షణ చేయాలని చెప్పేసి అయితే గతంలో అయితే వారం రోజుల క్రితమే స్వతంత్ర న్యూస్ ఛానల్ ద్వారా అయితే కనుక అనేక కథనాలు కూడా ప్రచురించిన నేపథ్యంలో అయితే కనుక 2 రోజుల క్రితం అయితే కనుక రాజమండ్రిలో కల్తీ పాలు కారణంగా 6గురు అయితే మృతి చెందారు. ఇంతవరకు దీనికి సంబంధించి కూడా పాలలో అటు డిటర్జెంట్ కావచ్చు, లేకపోతే యూరియా కావచ్చు కలిపిన కారణంగా కూడా అందరూ కూడా చనిపోయారని చెప్పేసి ఇప్పటికే నిర్ధారణ అయితే జరిగింది. ఈ నేపథ్యంలో కాకినాడ జిల్లాలో అయితే కనుక ఇప్పటికే ఆ ఫుడ్ సేఫ్టీ కంట్రోల్ ఆఫీసర్స్ అయితే నందాజీ గారి ఆధ్వర్యంలో ఈ కాకినాడ జిల్లాలో అయితే కనుక అనేక ఆ ప్రాంతాల్లో అయితే కనుక ఫుడ్ సేఫ్టీకి సంబంధించిన అనేక షాపుల్లో కూడా తనిఖీలు అయితే చేస్తున్నారు. మార్నింగ్ నుంచి సార్ మన దగ్గర ఉన్నారు నందాజీ గారు, ఆయన అడిగి తెలుసుకున్నాం. సార్ చెప్పండి, అసలు ఈ ఫుడ్ సేఫ్టీకి సంబంధించి మార్నింగ్ నుంచి అసలు మీరు ఎక్కడ దాడులు చేస్తున్నారు, ఎక్కడెక్కడ చేశారు, అసలు ఏమేమి గుర్తించారు ఎంతవరకు? రాజమండ్రిలో జరిగినటువంటి విషాదకరమైనటువంటి దుర్ఘటన తెలుసు. సో దాన్ని పురస్కరించుకొని మాకు స్టేట్ ఫుడ్ సేఫ్టీ కమిషనర్ గారు ఇన్స్ట్రక్షన్స్ అనేటువంటివి ఇవ్వడం జరిగిందండి. సో ఈ రోజు రేపు అంటే 2 రోజులు కూడా ఈ స్పెషల్ డ్రైవ్ అనేటువంటిది కండక్ట్ చేయమని అన్నారు. పాల కేంద్రాలు, పాలు అమ్మేటువంటి మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్స్ కానీ, లేకపోతే పాలు స్టోర్ చేసి అమ్మేటువంటి యూనిట్స్ కానీ, డైరీలని కూడా తనిఖీ చేయమని చెప్పారు. ఎందుకంటే ముఖ్యంగా ఈ డైరీల్లోనో లేకపోతే ఈ పాలు అమ్మేటువంటి వాళ్ళు సరైన ప్రాపర్ మెజర్స్ తీసుకోకపోవడం వల్ల ఇటువంటి సంఘటనలు అనేటువంటి జరిగే అవకాశం ఉంది. సో ముఖ్యంగా రాజమండ్రిలో జరిగింది ఏంటంటే రిఫ్రిజిరేటర్ శీతలీకరణానికి వాడుతూ ఉన్నారు. అదేదో సాయంత్రం తీసుకొచ్చిన పాలను అందులో వేసి మరుసటి రోజు ఉదయాన్నే 4 గంటలకి తీసుకెళ్లి వాటిని సప్లై చేయడం జరుగుతూ ఉంది. అటువంటి సందర్భంలో అది ఏమిటంటే ఈ ఇథిలీన్ గ్లైకాల్ అనేటువంటిది కూలెంట్ కింద వాడతారనమాట ఫ్రిడ్జ్లో. సో అదేమైనా లీక్ అంటే అక్కడ పైప్ అనేటువంటివి ఉన్నాయి. పైపులో ఏమైనా లీక్ వచ్చి అది పాలల్లో కలిసి ఆ పాలు తాగడం వల్ల ఈ విషాద ఘటన అనేటువంటి జరిగింది. సో కాబట్టి ప్రతి డైరీలో కూడా సరైనటువంటి మెజర్స్ తీసుకోవాలి, సరైనటువంటి ప్రికాషన్స్ అనేటువంటివి ఖచ్చితంగా తీసుకోవాలనేటువంటి ఉద్దేశంతో ఈ డైరీని ఫుడ్ సేఫ్టీ ఆఫీసర్స్ ఇన్స్పెక్ట్ చేయడం జరుగుతుంది. వారి కమిషనర్ గారి ఆదేశాల మేరకు ప్రతి అన్ని జిల్లాల్లో కూడా ఈరోజు రేపు అనేటువంటి ప్రత్యేకించి కాకినాడలో మార్నింగ్ నుంచి ఎక్కడెక్కడ తనిఖీలు చేశారు, అసలు ఇక్కడ దాని సందర్భంగా ఈ కాకినాడలో ఏంటంటే ప్రస్తుతానికి ఒక 6 యూనిట్ల వరకు తనిఖీ చేయడం జరిగింది. ఇదే విధంగా ఈరోజు రేపు కూడా తనిఖీలు అనేటువంటి నిర్వహిస్తాం. సో ముఖ్యంగా ఏంటంటే వాళ్ళకి ఈ ఫ్రిడ్జ్లు అనేటువంటివి సరైనటువంటి స్టేజ్లో ఉండాలి, అని ప్రాపర్గా ఉండాలి, ఎటువంటి కంటామినేషన్ జరగకుండా జాగ్రత్తలు అనేటువంటి తీసుకోవాలనేటువంటి ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వడం జరుగుతుంది. అదేవిధంగా వాళ్ళు అమ్మేటువంటి పాలు సరైన స్టాండర్డ్స్ ఉన్నాయా లేదా అనేది వాటిని శాంపిల్స్ కింద తీసి స్టేట్ ఫుడ్ ల్యాబొరేటరీకి పంపిస్తున్నాం. సో ఆ స్టేట్ ఫుడ్ ల్యాబొరేటరీలో వచ్చే రిపోర్ట్ని బట్టి ఒకవేళ సబ్ స్టాండర్డ్ అన్సేఫ్ అయినట్లయితే రిపోర్ట్ కానీ వస్తుంది, అన్సేఫ్ అయితే క్రిమినల్ కోర్ట్స్లో కేసు ఫైల్ చేస్తాం. అదేవిధంగా సబ్ స్టాండర్డ్ అయినట్లయితే జాయింట్ కలెక్టర్ గారి కోర్టులో ఫైన్ వచ్చేస్తారు. అంటే ఇప్పటి వరకు మీరు 6 తనిఖీలు చేసామన్నారు. ఈ 6 తనిఖీల్లో మీరు ఏం గమనించారు, అసలు ఏ లోపాలను గమనించారు? సో ఈ 6 యూనిట్లోనే చూసినటువంటి అంటే స్టోర్ చేసేటప్పుడు సరైనటువంటి ఇది తీసుకోండి నిబంధనలు పాటించట్లేదు. సో అది జాగ్రత్తగా, ఎందుకంటే మూతలు పెట్టడం అనేటువంటిది కానీ లేకపోతే వేరే కెమికల్స్ అనేటువంటివి కూడా ప్రెమిసెస్లోనే ఉంచడం అనేటువంటి చేస్తున్నారు. క్లీనింగ్కి వాటికి వాడేటువంటి పొరపాటున ఈ కెమికల్స్ ఏమైనా సరే పాలలో కలిసినట్లయితే అది విషాహారం కింద మారుతూ ఉంటాయి కనుక సో అటువంటి ప్రికాషన్స్ అన్ని కూడా వాళ్ళకి నోటీస్ ఇవ్వడం జరిగింది, హైజీనిక్గా ఉండాలని. సో అదేవిధంగా ఇక్కడ ఈ కేసు ఏంటంటే ఈ మిల్క్ పౌడర్ని తీసుకొని దాన్ని కూడా పాల కింద తయారు చేస్తూ ఉన్నారు. అంటే ఈ షార్టేజ్ వచ్చినప్పుడు లేకపోతే పెరుగు తయారు చేయడానికి కానీ ఈ మిల్క్ పౌడర్ అనేటువంటిది స్కిమ్డ్ మిల్క్ పౌడర్, దీన్ని వాటర్లో కలపడం వల్ల పాలు కింద తయారవుతాయి. అది ప్రాపర్గా చేయాలి, ఎందుకంటే హోమోజీనియస్గా ఉండేటటువంటిగా ఉండాలి. ఓ సర్టెన్ టెంపరేచర్ దగ్గర హోమోజీనియస్గా కలిపినట్లయితేనే అది మిల్క్ కింద తయారవుతుంది.
సో కాబట్టి ఇది ఎందుకంటే ఇది రిటైల్ అవుట్లెట్ కనుక పాలు అమ్మేటువంటి కనుక ఇటువంటి మిల్క్ పౌడర్ వాడొద్దని వాళ్ళకి ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వడం జరిగింది. సో అదేవిధంగా మిగతా పాలు అనేటివి కూడా సరైనటువంటి స్టాండర్డ్స్లోనే ఉండాలి అనేసి వాళ్ళకి ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వడం. ఇది ఫుడ్ కంట్రోల్ ఆఫీసర్ నందాజీ అయితే చెప్తున్నారు. అంటే ఏదైతే పాలకు సంబంధించి తనిఖీలు జరుగుతున్నాయో దీనికి సంబంధించి అయితే కనుక ఇప్పటికే తనిఖీలు అయితే చేస్తున్నాం. ఆ రాష్ట్ర వ్యాప్తంగా ఇచ్చిన పిలుపు, కమిషనర్ ఇచ్చిన పిలుపు మేరకు అయితే 2 రోజుల పాటు అన్ని జిల్లాల్లోనూ తనిఖీలు చేయమన్నారు. ఈ జిల్లాలో కూడా చేస్తున్నాం. అయితే ఇప్పటి వరకు 6 ప్రాంతాల్లో అయితే కనుక తనిఖీలు చేసాం. దీనికి సంబంధించి ఆ రిపోర్ట్లు అయితే పంపించిన తర్వాత దాని మీద యాక్షన్ కూడా తీసుకోవడం జరుగుతుంది. కొన్ని ప్రాంతాల్లో అయితే కనుక ఫ్రీజర్స్ విషయంలోనూ అలాగే పౌడర్ కూడా అంటే పాలు లేని ఆ సందర్భాల్లో పౌడర్ కలిపి పాలుగా దాన్ని పెరుగుగా కూడా అమ్ముతున్న పరిస్థితి. దీనికి సంబంధించి అయితే కేసులు నమోదు చేసి వారి మీద చర్యలు తీసుకుంటామని చెప్తున్న పరిస్థితి. ఇది తాజా పరిస్థితి. వీడియో జర్నలిస్ట్ శ్రీధర్తో నవీన్, స్వతంత్ర న్యూస్, కాకినాడ.